నామానికి వందనాలు. ఈ పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా జీవింపజేసి ఇంతవరకు ఆయన కృపలో నిలబెట్టినందుకు స్తోత్రం. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు, దేవుడు ఎంత సదుపాయం కల్పించుచున్న దేవుడు. ఆయన యెహోవా ఈరేగా మా తోడుగా నీడగా ఉండి సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఆ విషయంలో అభిమానం చెందిన దేవుని బిడ్డలు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పి తీరాలి. హల్లెలూయా. ఈ పక్కటి వేళ మనం చదివిన వాక్య భాగంలోకి మనం ఎట్లా సంఖ్యాకాండం 22వ అధ్యాయము ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గుణం బోధించుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. దాని మొదటి వచనం చెప్తున్నట్ల మనం చూడగలిగితే చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసినట్ల బైబిల్ సెలవిచ్చుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఒక విషయం తెలుసుకు తీరాలి, నీవు ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవించేది ఉట్టి క్రైస్తవుడిగా మాత్రం కాదు, ఒక యాత్రికుడివి అన్నది మర్చిపోకూడదు. నీ గమ్యం ఈ లోకములో ఉన్న స్టాపులో కాదు, నీ గమ్యం పరలోకంలో అయి ఉండి తీరాలి. కొందరి గమ్యం ఇప్పుడు ఏమైపోయింది, బస్సులో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, అడ్డత్రోవలు గమ్యాలు వారు ఏమైపోతున్నారు, త్రోవ తప్పిపోయి తీరుతున్నారు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకు ఉన్న త్రోవ పరలోక రాజ్యానికి అయి ఉండి తీరాలి, దేవునితో ఉన్న అనుబంధం అయి ఉండి తీరాలి, దేవుని యొక్క ఆత్మశక్తితో ప్రయాణం అయి తీరుటకు దేవుడు మనల్ని నడిపించిన గమ్యములోకి నడవడానికి దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, తయారై ఉండి తీరాలి. అందుకే పగటి వేళ ఒక గమ్యములో ఉన్నాము అన్నది దర్శించిన దేవుని యొక్క బిడ్డలు చిన్న చిన్న వస్తువులకు చూచి ఏం చేయకూడదు, నీ గమ్యాన్ని తప్పించుకోకూడదు. లోకం నీకు అనుకూలమైనది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి తెలియట్లేదు, నువ్వు జీవించిన లోకం దేవుని బిడ్డలకి లోకం ఏం కాదు. దానికి మంచి వార్తే పోయిన ఒక నెల రోజుల్లో జరిగిన ఒక వార్త. ఒక సేవకుడుగా ఉన్న ఆయనని ఒక మద్యం తాగిన ఒక వ్యక్తిగా ఏం చేశారు, చిత్రీకరించారు. దిస్ ఈస్ ద వరల్డ్, ఇదే లోకం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఒక దేవుని యొక్క దాసు మయూర్భంజ్ డిస్టిక్ లో దేవుని కొరకు ప్రయాసపడిన కుటుంబాన్ని కాల్ చేసిన ఆయనని తనకు విరోధించి చంపేసిన ప్రయత్నం చేసిన వారిని ఏం చేశారు, విడిపించుకు తీరారు. దాని అర్థం లోకం నీకు అనుకూలం కాదు. నువ్వు లోకం వైపు ప్రయాణమై వెళ్ళామనుకో, ఆ లోకమే నిన్ను ఏం చేసి తీరుతుంది, నీ ప్రయాణానికి అడ్డుగా మారి తీరుతుంది. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు లోకంలో నాకు దొరుకుతుందన్న ఆసక్తితో బయలుదేరితే నీకు ఈ లోకమే ఒకరోజు మోసం చేసి తీరుతుంది. మనకున్న చట్టాలు వ్యవస్థితులు ఏవి మనకు అనుకూలం కాదు. నేను ఒక దేవుని యొక్క సేవకుడితో మాట్లాడుతుంటే ఆయనకు అంగవైల్యం ఉంది, అంగవైల్యానికి ఉన్న సర్టిఫికెట్ ఉంది, కానీ ఆ పార్టీకి చెందినవాడు కాదని చెప్పేసి తనకు అంగవైల్యానికి ఉన్న సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏం చేయలేదు. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా దేవునికి నేను నమ్ముకున్నాను కాబట్టి అలా జరిగిందా. నేను అన్నాను, ఆయన లోకం నీకు అనుకూలం కాదు, వ్యవస్థలు నీకు అనుకూలం కాదు. నువ్వే పార్టీకి పట్టుకున్నా, ఈరోజు ఆ పార్టీకి గెలిచేస్తారేమో, రేపో ఆ పార్టీ నీకేం చేయదు, కాళ్ళతో తొక్కేసే తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు అలా తెలుసుకు తీరాలి. ఈ ప్రపంచం మనకు అనుకూలమైనది కాదు, కోర్టు వ్యవస్థలు మనకు అనుకూలమైనది కాదు, న్యాయ అధ్యక్షులు న్యాయపీఠాలు మనకి ఏం కాదు, అనుకూలమైనది కాదు, కుటుంబం మనకు అనుకూలమైనది కాదు. అందరూ అనుకోండి నా కుటుంబం ఉంటారు చచ్చిపోతే మట్టిలో పాతెట్టేసి మరి అక్కడ ఒక కర్ర కూడా బయటేసి వెళ్ళిపోతారు. నీకు నాకు ఏ రీతి కలిగిన సంబంధం లేదని. అందుకే అనుకూలత లేని ప్రపంచంలో మనం జీవించి తీరుతున్నాం. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణములో జరిగిన కొన్ని సంఘటనల గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. దాని మొదటి వచనం నుంచి దాన్ని 21వ వచనం వరకు చదివినప్పుడు మోయాబు దేశానికి చెందిన రాజు బాలాకు ఒక అతి ప్రవక్తను ఏం చేస్తున్నాడు, అతికి తీస్తున్నాడు. దాని అర్థం ఆత్మీయతలో అతికి పరిచయం చేసేవాళ్ళు కూడా ఉన్నారని. మరి నువ్వైతే నీ పరిస్థితి నువ్వే చూసుకోవాలి. ఓ లార్డ్, కొంతమంది దేవుని బిడ్డలు కూడా దేనికి తయారయ్యారు, అద్దెకి. అందుకే డబ్బులు, అందుకే భోజనం పెడితే పేదను పరిగెట్టేస్తారు. హలో, అందరూ పెళ్లి పరిగెట్టేస్తారు దేనికోసం, ఆత్మీయ కూడా దేవుని బిడ్డ పరిశుద్ధ ఇంటి కోసం. ఓ లార్డ్, నాతో ఉన్నారో లేదు నాకు తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే అద్దెకి జీవించడం ఆపండి, యథార్థతకు జీవించడానికి ప్రయత్నం చేసుకుని. ఈ కాలంలో అధిక మంది దేవుని యొక్క బిడ్డలు అద్దె ప్రవక్తలుగా, అద్దె విశ్వాసులుగా, అద్దె జీవితం జీవించుకొని నాయన వాటికి ఈరోజు ఒక ముగింపించుకు తీరి యథార్థత కలిగిన జీవితాన్ని జీవించుకు తీరాలి. ఎవరో పిలిచారని చెప్పి ఏదో ఇస్తారని చెప్పి వెళ్ళడం కాదు. ఓ లార్డ్, ఆటో ఎక్కిస్తే ఎక్కేసి వెళ్ళిపో. దాని అర్థం నువ్వు ఎవరి ద్వారా ఖరీదులోకి దిగావని అర్థం. అందుకే నేను అద్దె పాస్టర్లు కూడా నేను నమ్మను, అద్దె పరిచయం చేసే వాళ్ళని కూడా నేను నమ్మను. కారణం ఏంటో తెలుసా? ఆయన అద్దె దొరికేంత వరకు మాత్రమే. ఓ లార్డ్, అది బైబిల్ ఎప్పుడు కూడా ప్రోత్సహించట్లేదు. కానీ కొంతమంది దేవుని యొక్క బిడ్డలకు అదే సుఖం. ఏది? అద్దె వ్యాపారం గొప్ప వ్యాపారం అనుకుంటున్నాను. బైబిల్ చెప్తున్న మాట అద్దె వ్యాపారం కింద బిలియాం అన్న ప్రవక్తను ఏం చేశాడు? ఉపయోగించుకు తీరడానికి ప్రయత్నం చేసిన ఆయన డబ్బుకి ఏమై తీరాడు? లోబడిపోయినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. అందుకే ఆయన చేసిన కొన్ని మాటలు మనం అక్కడ చూడ. మొదటిగా బాలాకు అన్న రాజు చేసిన తప్పితం మనం చూడగలిగితే ప్రజల మీద ఏమొచ్చి తీరడానికి? శాపం వచ్చి తీరడానికి అద్దెగా ఉన్న ఒక మనిషిని ఏం చేసుకుంటున్నారు? ఉపయోగించుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అందుకే 22వ అధ్యాయం 2-3 వచనాలు చదివినప్పుడు ఒక ప్రవక్తని అద్దెకి తెచ్చేసుకొని ఎవరి మీద? ఇశ్రాయేల్ ప్రజల మీద ఏం చేయడానికి? శాపాన్ని ప్రకటించుకు తీరడానికి. అలాగే ఈ పగటి వేళ నేను నీకు అడిగే ప్రశ్న, నువ్వు దేవునికి సేవించేది ఇతరుల మీద ఆశీర్వాదం రావడానిక, లేక నీ మూలంగా వారి మీదకి శాపం రావడానిక? ఆలోచించండి. 9% మంది దేవుని బిడ్డలు శాపాన్ని ఏం చేసుకుంటున్నారు? కొనుక్కు తెచ్చుకుంటున్నారు. ఆ పదం దాని కరెక్ట్ అయిన పదం. ఏం చేసుకొని? కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. తెచ్చుకో, నో ప్రాబ్లం, తీర్చుకోలేవు. హల్లెలూయా. అందుకే అక్కడ చెప్పిన మాట, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు ఎల్లప్పుడూ అందరినీ ఏం చేసి తీరాలి? దీవించే మారిగా ఉండి తీరాలి. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నీ శత్రువు నిన్ను చంపడానికి కోరి తీరితే వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయమని చెప్పారు. మన విశ్వాసులైతే శత్రువులుగా కనబడితే మరి ముఖం తిప్పేస్తారు, కనబడరు. అమ్మా దూరింది, ఇంకేదో దూరింది, దాన్ని వదలగొట్టుకోవడానికి ప్రయత్నం చేసుకో. అది బైబిల్ సిద్ధాంతం కాదు. నీ లోపల శాపం వ్యాపారించి తీరుతున్నది. ఆశీర్వాదంగా మారి తీరాలంటే అందరికీ మనం ఏం చేయగలిగాలి? ప్రేమించగలిగిన మనస్తత్వం అయి ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే పగటి వేళ ఆలోచించుకో. నీ మూలంగా, నీ పాటల మూలంగా, నీ ఆరాధన మూలంగా, నీ వివాహం మూలంగా, నీ అభిషేకం మూలంగా, నీ ఆరాధన మూలంగా, నువ్వు చర్చికి వెళ్ళడం వలన, నువ్వు దేవునికి సేవించడం వలన ఏమి వ్యాపారిస్తుంది? ఓ లార్డ్, ఇప్పుడు కూడా తొందరగా అర్థం కావట్లేదు. హలో, సినిమా పాటకి దేవుని పాటకి తేడా ఏంటో తెలుసా? నాతో లేరు అనుకోండి. సినిమా పాటకి దేవుని పాటకి తేడా ఏంటో తెలుసా? సినిమా పాటకి ఏ ఆత్మతో అయినా పాడొచ్చు, కానీ దేవుని బిడ్డలు పాడే పాటకి ఏముండి తీరాలి? ఆత్మస్పందన ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది ఆత్మలో పాడడం నేర్చుకోండి. దేంట్లో? సినిమాలో నువ్వు బోర్డు పాడతావు, నువ్వు ఆత్మలో పాడు. ఆత్మలో పాడితేనే ఏమై తీరేది? ఆశీర్వాదాలు కుమ్మరించబడి తీరేది. హల్లెలూయా. అందుకే చాలా మంది దేవుని బిడ్డలకి క్రైస్తవ పాటలని ఆత్మలో ఉన్న పాటగా ఏం చేసుకోలేకపోతున్నారు? మార్చుకోలేకపోతున్నారు. అలా మార్చలేకపోతే దాని అర్థం నీ మూలంగా వ్యాపారించేది ఆశీర్వాదం కాదు, నీ మూలంగా వ్యాపారించేది శాపం. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా మనం చూసుకు తీరాలి. మన మూలంగా ఇతరులకు ఏమొచ్చి తీరాలి? ఆశీర్వాదం వచ్చి తీరాలి, మేలు వచ్చి తీరాలి. అందుకే అబ్రహాము ప్రయాణం చేసిన ఊరిలో ఏమై తీరిందో? ఆయన చేయడం ఒక పొరపాటు వలన ఆ ఊరిలో ఉన్న ప్రజల మీదకి ఏమొచ్చి తీరింది? శాపం వచ్చి తీరింది. ఒకటే కారణం, తన భార్యను ఏం చేసుకున్నాడు? ఆ కాలంలో భార్యను సహోదరి చేస్తే ఈ కాలం భార్యను అమ్మేస్తారు. ఎస్, ఓ లార్డ్. అందుకే కదా పిల్లల్ని ఏ వ్యాపారం కింద అమ్మేస్తున్నారు? పెళ్లి అన్న వ్యాపారం కింద. దేన్ని ఆధారం చేసుకొని? కట్నం అన్న ఆధారం చేసుకొని. అంటే నీ కొడుకుకి ఇంత రేటు. మా ఊర్లో ఉన్న పశువుకి నీ కొడుకుకి పెద్ద తేడా ఏం లేదు. ఆడు ఈడు ఒకటే. కారణం ఏంటిది? ఆయన కొనబడినవాడు, ఈయన అమ్మబడినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే చెప్పాలి. అందుకే బైబిల్ దేనికి సహకరించట్లేదు. అప్పుడు మీరు వాక్యాలు చెప్తారు, అయ్యో బైబిల్లో వాక్యం ఉంది కదా, ఎవరింటికి ఎలియాజరు ఎవరింటికి వెళ్ళినప్పుడు రెబెకాకు పెళ్లి సంబంధాలు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇచ్చారని ఫుల్ కట్నాలు మొత్తం ఇచ్చారు. బైబిల్ బాగా చదువుకోండి. ఆ కట్నం పుచ్చుకున్నాడు దేవుని బిడ్డ.
హలో, ఆ కట్నం పుచ్చుకున్నాడు దేవుని బిడ్డ కాదు. ఆయన ఎవడు? మిథ్యానియల్ దేశానికి చెందిన పూజారి గారు. కూతురు దేవునికి నమ్ముకున్నామే, కూతురు వాగ్దానానికి చెందినదే నాయన. మరి ఆయన పంపించాలంటే ఏముండి తీరాలి? కొన్ని సిద్ధాంతములు, లోక సిద్ధాంతాలను ఏం చెయ్యాలి? అతిగా ఇచ్చుకు తీరాలి. దాని వలన ఏమై తీరింది తెలుసా? పాప రెడీ, నేను వెళ్ళిపోతాను నా వరుడింటికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు చెప్తారు కట్నం తీసుకుంటే ఎదురు కట్నం అట్టి ఇచ్చినా ఇటు తీసుకున్నా. దానివల్ల ప్రభుత్వం చెప్తున్నది పాపం అని. లేదు నీకంత బలుపు దమ్ము గుండె ధైర్యం ఉందంటే పబ్లిక్ గా డిక్లేర్ చేసి చెప్పు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కాగితం నేను తీసుకుంటా, ఏం పీకుతో పీక్కో, అలా తీసుకో, అప్పుడు నేను ఒప్పుకుంటాను మగాడు అని. హల్లెలూయా. చట్టమే చెప్తున్నది ఏం తీసుకోకూడదు, కట్నం ఇచ్చుకోకూడదు. Oh Lord, praise God, hallelujah. నీకు ఇవ్వడం వలన పుచ్చుకోవడం వలన ఏమొచ్చి తీరేది? ఆ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు ఇంటికి అటు ఇచ్చావు అనుకో, ఆ నేను ఆ కాటాతోనే జీవితంతో తూకం వేస్తాడు. ఎవడు? ఇచ్చినోడికి. నెల నెలకు వచ్చేస్తాడు మీ ఇంటికి, మరి దేవతలాగా వచ్చి కూకుంటాడు. అదేదో మదిపిచ్చే ఇప్పుడు వడ్డీ. హలో, దానికోసం నువ్వు సతమతం అయిపోతావు. 7 రోజులు పని, అందుకన్నా హీనంగా పని చేసేస్తాను. ఏటి కోసం? తృప్తి తీర్చుకోవడానికి. నాయన ఈ శాపం, దానిని ఎర్రగొట్టుకు తీరడానికి ఏం చేయాలి? మోకాల మీద కూర్చో. పిల్లల భవిష్యత్తు బాగుండి తీరాల, పిల్లలు మంచి వివాహంలోకి ఎక్కి తీరాల. ఎవ్రీ 13:3 ప్రకారంగా పరిశుద్ధ వివాహంలో పిల్లలు ఎక్కి తీరాలని నీ మోకాలు అరగాలి. మోకాలు అరగలేదు అనుకో, అరగ తీయాల్సినోడు వచ్చి అరగ తీసేస్తాడు. మరి అప్పుడు కూడా నీ ఇష్టం నీ కష్టం, నాకు దాంతో సంబంధం లేదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలారా, నీ పిల్లల మీద, నీ పిల్లల భవిష్యత్తు మీద, నీ పిల్లల దాంపత్య జీవితం మీద సాతాను కన్నేసి ఉన్నాడు. అది శాపముగా మారుంది. దానిని ఆశీర్వాదంగా మార్చుకు తీరడానికి నీ కంటతో దేవునికి అప్పగించుకో. నీ కాళ్ళు మోకాలు అరగదీసేసుకో. నీ ఆహార పానం మానేసుకో. దేవుని దగ్గర కొట్టాడు. దేవా, ఇది దేవుని వారా జరిగి తీరేంతటిగా దేవుని. Hallelujah. Praise God. Hallelujah. Hallelujah. అందుకే పిల్లల పెళ్లి కోసం ఇప్పుడు సంబంధం చూడటం కాదు, ముందు ప్రార్థన చేయండి. సంబంధం చూడటం మొదలడా ఎవడో అక్కడికి ఇచ్చి కట్టాలి జీవితంతో నువ్వే అంటే మళ్ళీ ప్రార్థన విషయాన్ని మేమే ఈ గోడలే వినాలా, ఈ గోడలే వినాలా? అందుకే ఇప్పుడే ఏం చేసుకు తీరాలా? ఒక ఎలియాజరుని రెడీ చేసేసుకో. అబ్రహాము తన ఇంటిలో ఉన్న ఎలియాజరుని సిద్ధపరిచిన బైబిల్ చెప్తున్నది. ఎలియాజరు పరిశుద్ధాత్మక నిదర్శన. ఎలియాజరుని సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ. నీవు నా కొడుకుకి మంచి యొక్క కుమార్తెని తీసుకురా. నీవు నా కుటుంబానికి వారసత్వం కింద పనికొచ్చి తీరేటట్టుగా వాగ్దాన పురుషుని జన్మానికి తీరేటట్టుగా దైవ చిత్తములో ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకే ఎలియాజరుని పంపించారు. హల్లెలూయా. సంఘ బిడ్డలు వివాహ సంబంధాల కొరకు ఎవరికి పంపించండి? పాస్టర్ గారికి చెప్తారు. పాస్టర్ గారు చూసేస్తారు. మరి చెప్తావు ఎందుకు? చూస్తారు ఎందుకు? జరిపించగలిగే కెపాసిటీ ఉంటే చెప్పు. పాస్టర్ నీలాగా నపుంసకుడు కాదు, ఆయన పోతాడు. ఓ లార్డ్, హల్లెలూయా. సంఘానికి చెప్పావు ఏమని? వివాహం నేను చేయాలనుకుంటే సంఘ బిడ్డలు చూచిన చేసుకోవాలి. మరి ఎక్స్ట్రా డైలాగులు, మసాలాలు, పాప్రికాలు వేసుకోకూడదు. పాప్రికా అంటే కారం, మసాలా ఇలాంటివన్నీ వేసేసుకొని ఏం చేయకూడదు. బొబ్బస్కాయలాగా మొహం పెట్టేసుకొని పేదం చెయ్యి, ఆరం చేయి, చర్చికి రాకుండా ఉండమాక. చెప్పావా? ఎలియాజరు నీ కొరకు ఏం చేస్తారు? మధ్యవర్తిగా ఏం చేసి తీరుతారు, ప్రయత్నం పడి తీరుతారు. ఈ సంఘంలో నేను అభిమానం చెందిన కానీ ఈ సంఘం జన్మించిన దినం నుంచి, లేకపోతే ఈ సంఘం ప్రారంభించిన దినం నుంచి మా అమ్మ ఒక విషయం కోసమే ప్రార్థన చేయడం తెలుసా? పరిశుద్ధ వివాహం జరిగి తీరాలి. పోరాటం దాని మీద వచ్చింది. ఏ విషయం కోసం ప్రార్థన చేశారు? వచ్చిన ఫస్ట్ డే నుంచే ఉన్న ప్రార్థన, దేవ పరిశుద్ధ వివాహం ఎక్కడ జరిగి తీరాలి. పరిశుద్ధ వివాహం నా పిల్లలలో కనబడి తీరాలి. పరిశుద్ధ వివాహానికి ఘనతెక్కి తీరాలి. కొన్ని పరిశుద్ధ వివాహం, కొన్ని శాప
పెళ్ళిళ్ళు మాత్రమే పరిషత్ వివాహంగా నిలబడి, మిగతా పెళ్ళిళ్ళన్నీ మరి మీరే దీవించుకోవాలి, మీరే ఆశీర్వదించుకోవాలి, నాకు సంబంధం లేదు. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట, మొదటిగా బలియాము ఒక పాప ఏంటిది? శాపాన్ని ఏం చేయడానికి, కుమ్మరింపజేయడానికి అగ్ని సేవకులను ప్రయత్నం చేసుకున్నాడు. రెండోదిగా బెలియాము గురించి చెప్తున్న ఒక మాట, బెలియాము గురించి దాని 22వ అధ్యాయం 18వ వచనానికి చదవగలిగి తీరితే, వెండి బంగారం వెండి బంగారం దొరికేస్తే పాట పాడేస్తారు. వెండి బంగారాల కన్నా భిన్నమైనది తిరిగేసిపోడు. వెండి బంగారం దొరికేస్తే చేసి వదిలేస్తాను, వదిలేసి కాపురం చేసేసుకుంటాను. హలో హలో, ఇది కొద్దిగా కష్టమేంటి. ఏది వెండి బంగారం వదలడం, మోసుకొని అల్లెలు చేస్తున్నా ఎవడైనా చేసేస్తాడు. వెండి బంగారం అంటే నీకు అప్పులు తీసుకోవడానికి కూడా మనసు రాదు, దీంతోనే ఏం చేయొచ్చు. మరి దేవుని ఆధారం అక్కర్లే. ఒకవేళ ఈ వెండి బంగారం వేసుకున్నాడు పర్లోకమైన వీడు ఏం చేస్తాడు? అక్కడ ఉన్న వెండి బంగారం తవ్వడానికి ప్రయత్నం చూస్తాడు. మీ శక్తి మీకు అర్థం కాదు. మీరు ఇప్పుడు వెళ్ళలేదు కదా, తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి, మొత్తం బంగారమే. అక్కడికి బంగారం వేసుకున్నావు నువ్వు, అక్కడ వెళ్ళి చూసాడు మేము. అందుకే వాడు కరెంట్ సెట్టింగ్ పెట్టాడు. నువ్వు తాగితే మజా వచ్చేస్తుంది. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే దాని అర్థం నేను వెండి బంగారం వ్యతిరేకంగా ప్రయత్నంగా అలాగే లేదు. వెండి బంగారం దేవుని వీడికి అనుకూలమైనది కాదు. వెండి బంగారం వేసిన మీద దెయ్యం ఉందో లేదో ఒక్క మాట చెప్తే తేలిపోద్ది. తీసేయి అని చెప్పండి. ఆ దెయ్యం చెప్తాను. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారం కాదు నీ ఆత్మీయతను నిర్ణయించేది, వెండి బంగారం కాదు. అందుకే కదా ప్రార్థనకు బయలుదేరిన సేవకులు ఒక ఎవరిని కలిశారు? ఒక భిక్షగాడిని కలిశారు. ఆడేం ఆశించాడు? ఎందుకు ఎందుకు వచ్చిన అది ఇచ్చేవారు కాబట్టి. ఏమాత్రమైంది? నువ్వు వచ్చినందుకు ఎవరికేమైనా దొరికిందా? అప్పుడు పెళ్ళాడు అయిపోయింది. కాలేదు, నువ్వు ప్రార్థనకు వచ్చినందుకు వచ్చిన త్రోవలో ఎవరికి ముఖం చూపించి ఒక సైకిల్ వేసుకుని వెళ్ళిపోతావు. ఎప్పటికీ అడుక్కున్నాడు కన్నా నువ్వు స్టేజ్ బ్యాక్ లో ఉన్నావు. దాని ఆ దేవాలయానికి వచ్చిన వారందరూ ఏమి ఇచ్చేవారు? వెండి అయినా బంగారం అయినా ఎక్కడిచ్చేసేవారు? గుమ్మం కాడ ఇచ్చేసేవారు. ఓ లార్డ్, దాని అర్థం పాపాన్ని ఏం చేయగలిగి తీరాలి? ఓడపీతకోగలిగి తీరాలి. హల్లెలూయా. అందుకే వెండి బంగారం చూసేసరికి వీళ్ళ దగ్గర నాకేం దొరికేది? వెండి అని అన్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది ఒక్కటే, నజరేయుడైన యేసయ్య మాత్రమే మాకు ఉన్నది. హలో, ఈ పగటి కదా ఎంత వెళ్ళి అభిమానం చెప్ప నాకు ఉన్నది నజరేయుడైన యేసు ఒక్కడే. వెండి బంగారం ఇల్లు ధాన్యాలు గోడలు ఆస్తులు సంపాదన ఇవేం కాదు, కానీ వీటికన్నా ప్రాధాన్యత చెందేది యెరూషలేము తెరవీధిలో కుక్కల కొట్టబడి రక్తం కాల్చబడి చినగబాదబడి ముళ్ళ మీద తల మీద ముళ్ళ కిరీటం వేయబడి ఉన్న శరీరం మొత్తం చెంపబడి నజరేతులో నుండి జీవించిన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య ఒక్కడే నీ సంపాదన అయితే నీ ఇంటి మీద యేసయ్య బొమ్మ ఉండదు, నీ ఒంటి మీద యేసయ్య బొమ్మ ఉండదు, నీ వస్తువుల మీద యేసయ్య బొమ్మ ఉండదు. బదులుగా అవి ఒక్కటే చెప్పుతాయి, ఈయన నజరేయుడైన యేసయ్యకు హల్లెలూయా. నజరేయుడైన యేసయ్యని ఏం చేసుకోగలిగాడు? ఇచ్చుకోగలిగాడు. ట్రాన్స్ఫరింగ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకరొకరికి ఏమి ఇచ్చుకోవాలి? నజరేయుడైన యేసుని ఇచ్చుకోవాలి.
మనం వడ్డీ వ్యాపారాలే. చర్చి కూడా వడ్డీ వ్యాపారాల కేంద్రం అయిపోయింది. పేజీలు అడగదు, ఎంత ఎత్తావు ఏసై కొరడా పట్టుకొచ్చి దుమ్ము తిరిపేస్తారు. మేమే దులుపుతున్నామంటే ఇంక ఏసైకి అవకాశం మీద పరిస్థితి ఆలోచించుకో. దేవుని ఆలయములో ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారు? మీరు అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవాలి. ఏం చేయడానికి ప్రారంభించారు? మనం అనుకున్న మామూలు వ్యాపారం అనుకుంటాం. మనం కాయలు విజయం ఏం కాదు. చర్చి బయట ఒక బ్యాంకి, చర్చి లోపల ఒక బ్యాంకి. చర్చి బయట ఉన్న బ్యాంకి డబ్బులు చర్చి లోపల ఏం చేయవు. ఎక్కడే చెప్పాలి. చర్చి బయట 10 రూపాయలకి 3 రూపాయలు అయితే చర్చి లోపల 10 రూపాయలకి 7 రూపాయలు. ఇప్పుడు అదే నివాసాన్ని చెప్పండి. చర్చి బయట దూడను కొంటే 10,000 అయితే చర్చి లోపల 17,000. ఇప్పుడు నాలాంటాడు మీలాంటాడు మీకు పొడి మీకు తగిలేదు కదా. నాలాంటాడు ఒకటి కృష్ణుడు చాలా డబ్బులు లేవు, ఘోర పాపాలు చేసుకొని ఒక కష్టమో నష్టమో ఒక సంవత్సరం అంతా కష్టపడి ప్రయాసపడి 10,000కి ఒక దూడను కొనుక్కొని ఇంటికాడ నుంచి వస్తాను. చర్చి దగ్గరికి వచ్చి అది లోనకి ఎంట్రీ లేదు. ఇది అమ్మేసుకొని ఎక్కడ ఉన్నదో ఏం చేసుకోవాలా. ఈడ అక్కడి నుంచి కష్టపడి తెచ్చుకున్నాడు. ఈడ అక్కడికి వచ్చినప్పుడు చర్చి లోపల దీన్ని ఏం చేయను. ఈడ ఎక్కడికి వెళ్తాడు? బయట ఉన్న షాప్కి వెళ్ళేసి ఆడంటాడు, ఒరే 4,000 ఎత్తాడు. ఇంకో షాప్కి వెళ్తాడు, ఆడు 3,000 అంటాడు. ఇంకో షాప్కి 2,000. చివరికి అది 1,000 రూపాయలకి ఆడి చేతికి దొరికింది. ఇప్పుడు ఇక్కడ ప్రైజ్ లో చెప్పడం స్టార్ట్ చేయండి. 10,000కి తెచ్చిన సామగ్రి ఎక్కడికి రాలే, మందిరం లోపలకు కూడా రావలే. వేదిక దగ్గరికి వచ్చేసరికి ఎంతకు వచ్చేసింది. ఇప్పుడు మరి దూడకి వేయగలరా? మరి ఈవిడే దేనికి వెళ్తాడు? పావరంకి వెళ్తాడు. ప్రైజ్లాడు ఇక్కడే చెప్పాలా. తన పాప క్రియలన్నీ ఎంత గొప్పగా ఉండగా దానిని దేనితో సమం చేసేందుకు అనుకున్నాడు. ఒక దూడతో నరికి సమం చేసేద్దాం అనుకున్నాడు. దాని దూడ కూడా సరిపోలేదు. చివరికి ఏమొచ్చింది? ఒక పావురం పెట్టను మాత్రం బలి అర్పించు ఆరాధన చేసి ఎలా ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇలాగ అత్యాచారం జరిగిన కేంద్రాలను యేసయ్య చూసేసి ఏం చేసేసారు? కొరడా తీసి కొట్టలేదు. హల్లెలూయా. దాని అర్థం దేవునికి సహవాసం చూపించాల్సిన చోటు, నజరేయుడు ఇలా యేసయ్య ఒకరొకరిలో ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన చోటు వ్యాపార కేంద్రం కాకూడదు. వ్యాపార కేంద్రం అయ్యిందో నీ కుటుంబానికి అది సర్వనాశనానికి కారణమైతుంది. తర్వాత వచ్చి ఏడిచి చెప్తే మాకు ప్రయోజనం, మేము హ్యాండ్ ఇచ్చేస్తాం. ఈ రోజే రక్షణాదినం, ఈ రోజే మౌన మనసు పొందేసుకో. ఈ వ్యాపారం నాకొద్దు. నేను ఎవరికి నాశనం చేసి కాదు, నేను అందరికీ నజరేయుడైన యేసయ్యను. అందుకే నజరేయుడైన యేసయ్యను ఆయనకిచ్చి అప్పటి వరకు బలం లేనివాడు, అప్పటి వరకు నిలబడలేనివాడు నిలబడి కుదిపి గెంతి దేవాలయంలో పలికెళ్ళి నజరేయుడైన యేసయ్యను కనుక్కొని సేవి. ఇది మన బిజినెస్. ఈ 2025లో ఎన్ని నజరేయుడైన యేసయ్యను నువ్వు కనుక్కొని తెచ్చావు? దానికి తగ్గట్టు హల్లెలూయా చెప్పండి. హలో హల్లెలూయా. అందుకే రెండోదిగా ఉన్న పాపం ఏంటో తెలుసా? బలియాము గల పాపం డబ్బిస్తే ఓ లార్డ్, ఏ పరిచర్య చేయడానికైనా ఈ కాలంలో సేవకులు కూడా రెడీగా ఉన్నారు. పిల్ల దేవుని పిల్ల, అబ్బాయి దేవుని బిడ్డ, నో జాంతా దేతా హమ్ కర్తా, ఓ ఉదర్ జాతే కానా खाता और फिर विरोधनाथ बंद होता पास्टर గారి తలకై తింటా. హల్లెలూయా చెప్పలేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని ఆత్మీక విషయాలు వ్యాపారం అనుకున్నది కాదు. హలో హల్లెలూయా. కొత్త పరిస్థితి డబ్బులు ఇస్తేనే అలాగేం లేదు. వస్తే స్వస్థపడతారు, నువ్వు ఎత్తే మంచిది. మేము అన్ని డబ్బులు తీసుకునే వాళ్ళం కదా. వీ డోంట్ ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్ట్ ఎవరి క్రెడిట్ కార్డ్. పరిశుద్ధత చెందినది, దేవునికి అనుకూలం చెందినది, మారు మనసు చెందినది మాత్రమే మేము తీసుకుంటాం. అది క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, క్యాష్ అయినా, చెక్ అయినా, బంగారం అయినా. మరి అదే వదిలేశారు కదా నాన్నగారు. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏముండకూడదు? దురాశ. ఇక టచ్ చేస్తే అక్కడ మొఖాలు ఉబ్బిపోతాయి. ఓ లార్డ్, హల్లెలూయా. ఆదివారం చర్చికి వెళ్ళొద్దు, 20 ఇస్తా. ఈ బరబ్బా వచ్చి వెళ్ళిపోతాడు. నేను వేళ పొందుతాను, సిలువ ఎక్కువ అర్థం కాలేదనుకుంటా. ఎవరిని ఎక్కించేశాడు? ఏసైని సిలువ ఎక్కించేసి ఈడు బర్రప్ప. ప్రైజ్లో ఆగిపోయింది అందరూ. నాయనా బర్రబ్బా, గత కాలంలో నువ్వు హంతకుడిగా జీవించిన నీవు, ఖైదీగా జీవించిన నీవు, నీ కేసుకి పరిహారం ఇచ్చి తీరడానికి ఒక్కడు కూడా రాలేదు. కానీ ఒక్కడు పరలోక నుంచి భూమిలోకి నరపుత్రునిగా దిగి వచ్చి, మనిషి కుమారునిగా దిగి వచ్చి, దేవుని యొక్క కుమారునిగా దిగి వచ్చి, దేవుని యొక్క లక్షణ పోలిక ఉన్నవాడు దిగి వచ్చి నీకు విడిపించిన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బిలియాముకి ఏమొచ్చింది? డబ్బాశ, దురాశ. బైబిల్లో అన్నిటికన్నా ప్రాధాన్యత డబ్బాశ అన్ని మూల కారణం. డబ్బాశ లేని వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ హల్లెలూయా? ఓ 10,000 రావాలా? హల్లెలూయా. మనందరిలో ఏముంది? ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానిని అధికంగా ఎంటర్టైన్ చేయకూడదు. ఏం చేయకూడదు? దానికి అధికంగా ప్రోత్సహించడానికి వేదిక నువ్వు తయారు చేయకూడదు. డబ్బు లేకుండా ఏమైనా జరుగుతాయి? నీ పాప పెళ్లికి అయినా విందులు పెట్టాలన్నా డబ్బు కావాలి కదా. నీ కొడుకుకి బండి కొని ఇవ్వాలన్నా డబ్బు కావాలి. నీ ఇంటి ఆస్తి కట్టాలన్నా డబ్బు కావాలి. అన్నిటికీ ఏం కావాలి? సిరి కావాలి. సిరి లేక అవసరం లేని ఏమైనా ఉన్నాయా? అందుకే కదా చచ్చిపోయేటప్పుడు కూడా ఏం కావాలా? 6 అడుగులు గొయ్యి కోసం. హల్లెలూయా. అన్నిటికీ ఏం కావాలి? డబ్బు కావాలి. దాని అర్థం వాట్ ఈస్ మనీ? డబ్బు ఏంటిది? వాడేస్తున్నారుగా, చెప్పండి. వాట్ ఈస్ మనీ? డబ్బు ఏంటిది? బీరువాలు నింపేశారు, చెప్పండి. పేపర్ కాగితం. ఇంకా ఇంకా ఇప్పటికైతే పేపర్ వచ్చింది. తులో నాణ్యాలు కదా. మనీ ఈజ్ అన్ ఐడియా. ఐడియా అంటే ఒక ఆలోచన, ఎవడికో వచ్చిన ఒక ఆలోచన. ఇది ఈ కాగితం ఎత్తే ఇంకొకటి కాగితం. ఓ జీసస్, ఎవడికో ఒక తలంపు, అది వచ్చిన తలంపు ఏడిది. ధాన్యాలు అటు ఇటు చదువుకో. నేను అంబలి కాదు, సోలు చేసాను అనుకో. మీరు బియ్యం చేస్తే నేను సోలు ఇస్తాను, నువ్వు బియ్యం ఇస్తాను. ఎలా ఉండేది? దీనికి ఎవరికో ఒకటి ఐడియా వచ్చింది. ఐడియా జీవితాన్ని విన్నారు కదా, ఫోన్లో ఐడియా ఉపయోగించండి. ఆయనకి ఐడియా వచ్చింది. ఎందుకు మనం దాన్ని ఏం చేయకూడదా? ఒక కాగితం కింద. అందుకే అందరూ చెప్పే పాటలు, గాంధీ బొమ్మ ఉంటే పనికి వస్తారు, లేకపోతే కాగితం అంటే మామూలు కాగితం అయితే మన పెబుల్ అంటాడు తీసుకోడు. గాంధీ ఉండాలా? ఆడు చెక్కింగ్ కూడా చేస్తాడు. ఆడే కాదు, మేము కూడా చేస్తాం. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. దానికంతా నీ శంకర ఇంట్లో అన్ని కాడ ఇంకో ఎక్కడెక్కడో దాచి పెట్టావుగా, అవన్నీ ఎవడో ఆలోచన. దాని అర్థం దాన్ని ప్రేమిస్తే ఆ ఆలోచనకు ఉన్నోడు అంతా నీ ఇంట్లో ఉంటాడు. ఎవరికి అవసరమే అదని నేను అనట్లేదు. బైబిల్ మనకి సెలవు ఇచ్చేది ఉన్న దాంట్లో 2,000 రూపాయల జీతం దొరుకుతుంది అనుకో. ఎక్కడికి 10,000 దొరికిన కాడక చూసుకోకుండా ఉండకూడదు. దానికి ఎన్ని వందలు వేసేసేసుకొని గుడ్డు వేసేసుకొని. అందుకే బైబిల్ చెప్పిన ఒక మంచి ఉదాహరణ ఉంది. కోయిల ఎవరి దాంట్లో గుడ్డు వేస్తాడు? కాకి దాంట్లో గుడ్డు.
వేసిన గుడ్డే వాళ్ళే. కాపలా కాసింది ఎవరు? హల్లెలూయా. ఎవడో ఐడియాకి నువ్వు కాపలా కాసేసి ఆత్మీయతను పోగొట్టుకోకుండా డబ్బు మనకి కావాలి, ఓకే చేపల వ్యాపారం చేసేసి బతికినా పర్వాలేదు, కానీ నీటి యుక్తంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది. వెరీ డిఫికల్ట్. ఇందులో ఉన్నదాంతో బతకడం మామూలు కష్టం కదా, సతమతం అయిపోతారు. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2000 రూపాయలు కూడా తినొచ్చు, 30 రూపాయలు కూడా తినొచ్చు, 5 రూపాయలు కూడా తినొచ్చు. 30 అయితే పేపర్ ఇంటికి వెళ్తావు, 5 రూపాయలతో బిస్కెట్ ప్యాకెట్ కొని నీళ్ళు తాగి పడుకుంటావు, బతకొచ్చు. క్రైస్తవ స్టాండర్డ్ అంటే 5 ఇచ్చినా దొరికి బతకగలిగే స్టాండర్డ్. హలో, అందుకే పౌలు గారు చెప్పిన కాబట్టి నాకు ఆకలిలో ఉండడం తెలుసు, సమృద్ధిలో ఉండడం తెలుసు, ఎలా ఉండాలో నా శరీరానికి నేను ఆ రీతిగా ఏం చేయవచ్చు. లోపల ఆట బలేదనికి ఆశలన్నీ నీ మీదనే లిస్టు ప్రభువా ప్రభు. ఆశలు మొత్తం లోన్ ఉన్నాయి, లిస్టు మొత్తం పేదలు రాసేస్తారు. అది నాకు ఇవ్వుదావా, ఇది నాకు ఇవ్వుదావా. అందుకే యేసయ్య చెప్పాడు, ఒకడు గుడ్డి అడిగేసరి అది ఎలా దేవునికి కనిపించింది, రాయలా కనిపించింది. శాప అడిగాడు, ఎలా కనిపించింది, దాని అర్థం నువ్వు దురాశతో అడిగినవన్నీ నేను కాటేసేదే. ఆశతో అడిగినవన్నీ కాటి వెయ్యనిది నీకు సమృద్ధినిచ్చి తీరేది. అందుకే ఏమి ఉండకూడదు, ఆశ ఉంచండి. వెరీ గుడ్. ఆశలో ఇంకోటి ఏం కలబోద్దు, ఆ దురాశ కలిపియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దురాశ కట్టుకోవాల్సిన భర్తగా రావచ్చు, దురాశ కట్టుకోవాల్సిన పెళ్లి కూతురిగా రావచ్చు, దురాశ ఎన్ని మాటల్లాగా పనిలాగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. దానిని ఏం చేయగలిగి తీరాలి, ఎదిరించగలిగి. హల్లెలూయా. అందుకే కుటుంబాలు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని కేసీ నేర్పించిన ప్రార్థన తెలుసా? మా అనుదిన ఆహారం అంతటితో దేవుడు ఎందుకు లిమిటేషన్ ఆపేశారు? ఇంకా ఆపవన్నది ఆయనకు తెలుసు, అందుకే దేవుడు అంతే చెప్పాడు. నీకు భర్త అనుదిన ఆహారం దొరికిన దానికన్నా మించిన దానికి వెళ్తున్నాడో మోకాలు వేసుకో, కన్నీరు కాచుకో, ఉపవాసం చేసుకో. ఏంటి ఆడు మళ్ళీ పారిపోకుండా ఉండడానికి. భర్త బాగానే ఉంది, భార్యకి ఆశలు వచ్చినాడు, భర్త ఊకో, ఏ తుప్పల కాడికి వెళ్ళి ఊకో. దేవునికి చెప్పా, దేవా తినడానికి ఆహారం ఉంటే చాలయ్యా, జీవించడానికి ఉంటే చాలయ్యా, అధికం పొందేసుకొని నేనేమవ్వను, నష్టమయ్యే బాధాకరం మారడు. అందుకే దేవుని బిడ్డలకి ఏమి ఉండకూడదు. హలో, మా ఆదాం చేసిన పాపం ఏంటిది? యజమానికి అన్ని ఇచ్చారు, అన్ని పనులు ఇచ్చారు, ఒకటి మాత్రం ఏం చేయదు. ఒరే అతను తీసుకోవద్దురా, వద్దంటే వద్దే, దాని మీద నీ ఏం పడకూడదు, నీ ఉసురు కూడా పడకూడదు. ఒక్క క్షణములో యజమాని ఏమైపోయాడు, మూలియా కన్నా పనివాడైపోయాడు. హలో, దేవుడు వద్దని చెప్పారా? వద్దే. హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 పేతురు 2:15 చెప్తున్నమాట, అనేక మంది ఏ త్రోవలోకి వెళ్ళిపోయారు, దురాశకి చెందిన త్రోవలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారి చదవండి 2 పేతురు 2:15. అప్పుడు సంఘబిడ్డలు నీతి అయిన త్రోవని విడిచిపెట్టి ఈ రోజు నుంచి ఉపవాసం మొదలెట్టండి. దేనికి? నా ఇంటికి వచ్చిన సామాగ్రి బిలియం సామాగ్రి కాదా పరిశోధించండి. మరి నీ అభిషేకం కృపావరం గొప్పదైతే ఎన్ని రివీల్ అయితే, మరి నువ్వు అంతా జాతర అంటే అంతా జాతరే. ఓ లార్డ్, హల్లెలూయా. మా అమ్మ
బతుకునేటప్పుడు ఒక్కటే చెప్పేది ఏంటో తెలుసా, పరాయోడు ఉసిరి కలిసింది, పరాయోడు ఆశించేది నా ఇంటికి ఏం చేయకూడదు. అది రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా 10 సార్లు అడిగేది. ఇది తిన్నన రీతిగా వచ్చిందా, బిలియాం రీతిగా వచ్చిందా? అందుకే పెద్ద ఆస్తిపోతులు ఏం లేదు కానీ సుఖం ఉంది. ఎవడు కూడా పాయింట్అవుట్ చేసి చెప్పలేదు అయ్యగారికి ఇది దొరికింది నీ గుండెకి పడిపోద్దేమో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా మంది బిలియాముకు అనుకూలత చెందేట కదా, ధనానికి దేనికి ఏమే మీరు చర్చీలు కూడా అలాంటి చర్చీలు అయిపోయాయి. ఈ చర్చీలో సీర పెట్టలేదు అయ్యగారు, ఆ చర్చీలో ఈ చర్చీలో అయ్యగారు మమ్మల్ని ఏం గౌరవించండి. ఆ చర్చి హలో అట్టంటి వాడి కోసమే చట్టాలు, మంచి చట్టాలు వస్తాయి. ఐ లవ్ ఓ లార్డ్. ఓ చీర ఇచ్చేసి ఓ లార్డ్, చిరిగిన చీరతో అయినా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడో దురాశ చీర తెచ్చుకొని ఏం చేయకండి. ఆభరణ భూషణాలు అయ్యి లక్ష్మీదేవత కాకండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలి, దురాశను ఏం చేయాలి, ఎదురించుకోగలిగి తీరాలి. నీ పిల్లలకి నేర్పించు. చిలిపితనంలోనే అధిక మనకు వద్దురా, ఉన్నదానితో మార్పుల కోసం పిల్లలు గొంతు పీసుకెళ్తారు. అమ్మా నాన్న దేనికోసం? నాగరాజుకి 85 వచ్చాయి, నీకు 25 లేనారా? నీ స్టడీ బుక్ కూడా పక్క పెట్టేసి చెప్పదు. 25 ఎంత తెచ్చాడు నువ్వా? గడప కూడా తొక్కేవలేదు. హలో లేదో నాకు తెలియదు. అందరూ చదువులో కెడతారా? అందరూ చదువులో బాగుపడతారా? బాబు చదువుపోయినా బాగుపడతారు. సింపుల్ వ్యాపారం చేసిన వైజాగ్కి వెళ్ళండి, 400కి చేపలు కొనుక్కొని చిన్న పొట్లం కట్టుకొని గ్రామానికి 10 రూపాయలు లెక్కన నీ అవసరాలు తీరిపోతాయి. ఆడికి ఎంత నేర్పించో 10 ఇస్తే 11 సంపాదించాలన్నది నేర్పించు. 10 ఇస్తే 1 కోటి సంపాదించాలని అంత కూడా అయిపోతాయి. జైలు శిక్షగా బాలైపోయి మళ్ళీ పేదలు చేయమని చెప్తావు. అందుకే పిల్లలకి చిలిపితనం నేర్పించాను. నాయన ఉన్నదానితో బతికి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం ఇచ్చి తీరినది. అందుకే ఇక్కడ ఒక దేన విడవరాదు. తన ఇంటి గల స్థితిగతి, అప్పు గల స్థితిగతి అయ్యేసరికి ప్రవక్త దగ్గరికి వెళ్ళేసరికి ప్రవక్త చెప్పిన నీ ఇంటి లోపల ఏమి ఆమెకి ఏరినవాడా, నా ఇంటిలో ఒక గిన్నెలే నూనె మాత్రమే, ఒక్క గిన్నెల మీద నూనె చాలు ఒక కరువు కాలాన్ని పోషించుకు తీర. ఇది వాగ్దానం కింద తీసుకో. నువ్వు అప్పు పప్పు అని బాధపడ్డాను కదా, నేను దేవుడి ఆత్మతో నీతోనే మాట్లాడతా. ఈ అప్పు పప్పు నేను ఉరికమ్మ ఎక్కించడానికి కాదు. దేవుడిచ్చిన అప్పే తీర్చడానికి ఉన్న నూనె ఆయన ఎత్తాడు. అర్థం కాలేదనుకో, అప్పు కోసం ఈ పప్పు వదిలేక, ఏ పప్పు, ఈ ఉడికిన పప్పు వదిలేమాక, ఈ చిచ్చి వదిలేమాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలకి అప్పు తెచ్చిపెట్టింది భర్త అయితే పారిపోవడం మేము నేర్పించాం. అందరూ ఒకటంటే రెండో దానికి ఏం అప్పి గుండె ధైర్యంతో వెళ్ళి నాయన నేను ఇప్పుడు ఇవ్వలేను. తీసుకునేటప్పుడు ఉన్న గుండె ధైర్యం ఇచ్చుకోలేనప్పుడు కూడా ఉండాలి. వెళ్ళి పొద్దు అరుణోదయాన్ని వెళ్ళాలి ఇంటికి. వెళ్ళేసి ఆడి లేక ముందే నువ్వు వెళ్ళి తలుపు కొట్టేశాను, అన్న డబ్బులు ఇవ్వలేను, నాకు కొద్దిగా టైం కావాలంటే నీ ఇంటికి వచ్చి ప్లేట్లు కూడా కడుగుతా. నువ్వు అడగడానికి మా ఇంటి గడపకి రాకూడదు. మరి ఆడి నీ ఇంటికి రాడు. ఇది అడగలేదు, వీడికి అనిపిస్తే టోకలు చూస్తాడు. ఆడి నీ ఇల్లు కాదు, నీ పిల్లలు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దాని అర్థం నీకున్న దురాశ అవతల ఉన్న మీద రుద్దక వారు దురాశకు పాలు కాకూడదు. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, దురాశ మన మీద ప్రభుత్వం చేయకుండా ఉన్న దాంట్లో సంతృప్తి తినడానికి దేవుని బిడ్డలు ఈ కాలంలో ఏమై తీరాలి, తయారై తీరాలి. నీ పిల్లలకు ఉద్యోగం వస్తాయి, నీ పిల్లల భవిష్యత్తు బాగు జరుగుతాయి, నీ ఇల్లు కట్టబడతాయి, నీకున్నవన్నీ జరుగుతాయి. దానికి నీకున్న దాంట్లో
ఉన్న దాంట్లో ఉన్న బట్టలతో ఎలాగ బట్టలు కుట్టేదో అలాగే ఎక్స్ట్రా యాక్టింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది? ఉతికేటప్పుడు తెలియదు దాని రంగు దీని రంగు. తర్వాత జంపన్న కోడి అన్నట్టు ఉంటది కలర్. అందుకని మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. మూడోదిగా మేము చెప్తున్న మాట, ఆయన దేని మీద అత్యాచారం చూడు? గాడిద మీద అత్యాచారం చూపించాడు. ఏ గాడిద మీద? ఆయన మోసిన గాడిద మీద. దయచేసి జంతువుల మీద ఏం చేయొద్దు. అప్పుడు మీరు అంటే మీరు అంతనా జంతువులు కోసుకొని తినకూడదా? కోసుకొని తినండి, అత్యాచారం చేసుకొని ఇలా పీకర్ పిడి చేసేసుకొని ఇలా అలాగే నీకు దయ్యం ఉన్నాడుగా కోసుకోండి. ఓ లార్డ్, అందరూ కోండి. అది అత్యాచారం అండి. ఉన్నారా నాతో కలిసి? గొంతు ఏం చేసేస్తున్నారు? అది అత్యాచారం అండి. అలా చేయకండి. కోడి నెల పీసు కదా, మేకని పీసుకో, పసకైపోద్ది కోములతో. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. ఒక విశ్వాసి ఇంటికాడ మొత్తం కుక్కలే. ఏమాట? ఇంటికి ఎవడు వచ్చినా ఇది మురిగితేనే ఇంటికి అర్థం అవ్వాలట, కాలింగ్ బెల్లట. ఏవి వాటికి ఏమి ఇచ్చి పక్కన వాళ్ళందరూ కలిసేస్తుంది. ఇది ప్రాబ్లం లేదు. నేను నమ్మేది జంతువులను ఏం చేయకూడదు. కట్టేసి గూడు లోపల పెట్టేసి ఏం చేయకూడదు. నిన్ను అలా పెడితే నువ్వు ఎలా ఏడుతావు? నిన్ను నీ పిల్లల్ని అలా పెట్టేసి రోజు అన్నం పెడితే బలి కొట్టదు కదా, అది అత్యాచారం. హలో ఉన్నారా లేదా? నాకు దేని మీద అత్యాచారాన్ని రుద్దకూడదు. జంతువుల మీద ఏం చేయకూడదు. వాటిని తిను, మరి కప్పుడుతులా తినేగా. ప్రతి తీసుకొని కోసి దాని మీద కాస్త జాలి ఉన్నట్టు. అందుకే ఎప్పుడు కూడా మేకలో ఇది కోసినట్టు ఎప్పుడు కూడా కోసిన దాన్ని అలా ముందు పెట్టాడు, వెనక పెట్టాడు. ఎందుకు? ఆ జాలి చూపిస్తా, అది నీకు ఉసిరిగా మారి తీరేది. ఉన్నారా లేదా నాకు తెలియదు. ఎద్దులు బట్టి నిలిపి వాళ్ళు ఎప్పుడు సుఖపడరు. ఎందుకు? పిచ్చి కొట్టుడు కొట్టి అంటే జీవితం వర్తించలేదు, శాప బతుకది. అందుకే చట్టం కూడా దాన్ని ఏం చేసింది? జంతువులను ఉపయోగించేసి ఏం చేయడం, పనులు చేయించడం ఆపించేసి ట్రాక్టర్ ఇలాంటి వస్తువులను రావడానికి ఉన్న కారణం. అందుకే నా మాటలు నేను ముగించాను. జంతువులపైన ఏం చేయకూడదు, పిల్లల మీద ఏం చేయకూడదు. దానికోసం మనం దగ్గర ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దేవుడు మనల్ని కూడా దీవించడం. ప్రత్యేకంగా మన మధ్యలో సునీత రావడానికి దేవుడు కృప దయచేశారు. అదే రీతిగా మన రంజు ఆంటీ రావడానికి దేవుడు సహాయం దయచేశారు. ఇంకెవరు? మన సుజాతమ్మ గారు అమ్మగారు కూడా మన మధ్యలో రావడానికి దేవుడు సహాయం చేశారు కాబట్టి దేవుడికి స్తోత్రం. ఒకసారి చెప్పండి కూడా మైమర్జు అంటే. తర్వాత పౌలోస్ పాస్టర్ గారు అక్క కూతురు రావడానికి దేవుడు సహాయం చేస్తే దేవుడు దీవించారు కాబట్టి